श्रीलक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. తిథి పూర్ణిమ రాత్రి 10:32 వరకు. నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 8:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:21 నుండి 10:06 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:49 నుండి 3:34 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4:44 నుండి 6:27 వరకు. అమృత గడియలు ఉదయం 7:17 వరకు కొనసాగుతాయి. అంటే బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి అమృత గడియలు గురువారం ఉదయం 7:17 వరకు కొనసాగుతాయి. అలాగే ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం చాలా విశిష్టమైనటువంటి నక్షత్రమే. ఈ నక్షత్రం గురు నక్షత్రం అంటారు. ఇది కృష్ణవర్ణంలో ఆకాశంలో 5 తారల సమూహంతో ప్రకాశిస్తూ ఉంటుంది. కే కా హా హి అనేటువంటి అక్షరాలు పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దేవతల మాత అయినటువంటి అదితిని పూజించో మనకి శుభం చేకూరుతుంది. ప్రయాణంకు మంచి నక్షత్రమే పునర్వసు నక్షత్రం. కానీ వెళ్లే ముందు కొంచెం పాలు తీసుకుని మనం ప్రయాణం చేస్తే ఇంకా శుభ ఫలితాన్ని పొందగలుగుతాం. అలాగే మల్లికా పుష్పములు అంటే మల్లెపూలతో కానీ మల్లికా పుష్పములు లాంటి పుష్పములతో ఈరోజు స్వామిని పూజించడం మంచిది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి, అదృష్ట పక్షి ఏంటి అంటే హంస. హంసని పూజిస్తే, హంసని చూసి నమస్కరించిన వీరికి శుభం చేకూరుతుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఓంకార స్వరం. ఓంకారంతో ఉన్నటువంటి ఏదైనా అక్షరాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించుకుంటే శుభం చేకూరుతుంది. అలాగే వేణు వృక్షం వీరికి కలిసి వస్తుంది. అంటే వెదురు చెట్టు. వెదురు చెట్టుని కింద ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా లేదా వెదురు చెట్టుకి నీరు పోసి నమస్కరించుకున్న వీరికి శుభం చేకూరుతుంది. అలాగే పునర్వసు నక్షత్రం రాముడు జన్మించినటువంటి నక్షత్రంగా మనం చాలా మంచి నక్షత్రం అని చెప్తూ ఉంటాం. కనుక రాముల వారిని ఆరాధన చేసుకుని, అలాగే పునర్వసుతో పాటు గురువారం ఈరోజు రాముల వారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజే. అలాగే ఈరోజు పౌర్ణమి విశిష్టమైనటువంటి రోజు కనుక పౌష్యమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ. ఈ పూర్ణిమ రోజు కూడా చక్కగా చంద్రుని కూడా ఆరాధన చేయొచ్చు. మనం రాత్రికి చంద్రారాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.